హలో అండి. ఒక చిన్న మినీ లాగ్. నేనొచ్చేసి ఇవాళ మా పిల్లల స్కూల్ స్నాక్స్ బాక్స్‌లోకి సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఒక కప్పు ఉద్దిపప్పుని తీసుకొని, రైస్ ఒక పిడికి నిండా తీసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఉద్దిపప్పు వేగాక మంచి స్మెల్ అయితే వస్తుంది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. మా చిక్కు చూసారా నన్నైతే వచ్చి ఎత్తుకుంటున్నాడు. అలానే ఇందులో 3 డ్రై నట్స్ ఏమన్నా మీకు ఇష్టమైనటివి యాడ్ చేసుకోండి. నేనొచ్చేసి 3 డ్రై నట్స్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి జాగీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఉద్దిపప్పు రైస్ మొత్తం బాగా చల్లారిపోయాక అన్నీ కూడా మిక్సీలో వేసేసుకుందాము. బెల్లం కూడా ఇందులో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోండి. చూసారు కదా. నేను వచ్చేసి కొంచెం బరగ్గా అయితే పేస్ట్ చేసుకున్నాను. మరీ మెత్తగా అంటే టేస్ట్ ఉండదనమాట. ఇలా చేసుకుంటే పళ్ళకు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఇక్కడ వచ్చేసి ఒక 2 గంటల నెయ్యి మాత్రం కాంచుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే ఈ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరే చూడండి. ఇంకొంచెం కావాలి. అది కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం నెయ్యి అయితే సున్నుండలకైతే సరిపోయింది. మీకు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ముద్దకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి. ఇలాగైతే వంటలు చేసుకొని బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకోండి. 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. డే బై డే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఒకటైతే పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. సున్నుండలు తింటే లాభాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. సున్నుండలో నేను వచ్చేసి ఒక 3 డ్రై నట్స్ మిక్స్ చేశాను కదా. మీకు అవి ఇష్టం లేకపోతే మీకు ఏమి ఇష్టమో అవైతే యాడ్ చేసుకొని కూడా సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఒక 3 నట్స్ యాడ్ చేసాం కదా. సెకండ్ టైం చేసినప్పుడు డిఫరెంట్ 3 నట్స్ అయితే యాడ్ చేయండి. సున్నుండలు ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, ఇంకా అలానే కొంచెం సన్నగా ఉన్న పిల్లలు లావుగా అవుతారు. చాలా గ్రోత్ అవ్వచ్చు అనమాట. తప్పకుండా ఈ సున్నుండలు మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇక్కడ సున్నుండలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఒక 10 మినిట్స్ అలా అయితే ఆరపెట్టాం. నెయ్యి అంతా కూడా బాగా పీల్చుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకీ మా వీడియో మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.